వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్, TFS సాగుబడికి స్వాగతం. రామ్ నేను మీ సూర్యభాస్కర్. సో ఈరోజు వచ్చేది మార్చ్ 22, 2022. సో ప్రస్తుతం నేను ఇప్పుడు మహాబూబాబాద్ మిర్చి మార్కెట్లో వెళ్తున్నాను. సో ఈ వీడియోలో రఫ్గా మనం ఓవరాల్గా ఈ మిర్చి ట్రెండ్స్ గురించి మాట్లాడుకుందాము. సో ముందుగా మార్కెట్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈరోజు వరంగల్ ఎండుమామల మార్కెట్లో 17,500 రూపాయలు జెండా పాట అండి తేజ మిర్చి. అదేవిధంగా మానుకోట మార్కెట్లో 18,400 రూపాయలు హైయెస్ట్ రేటు. అండ్ ఖమ్మం మార్కెట్లో 18,400. సో అక్కడ కూడా సేమ్ ఇదే విధంగా కొనసాగుతూ ఉంది హై రేటు జెండా పాట. అండ్ గుంటూరు మార్కెట్లో కనుక చూసుకుంటే 18,500 వరకు కొనుగోలు అవుతూ ఉంది హైయెస్ట్ రేట్ అన్నమాట తేజ మిర్చి. ఇంకా వేరే ఇతర వెరైటీస్ అని అంటే వాటి పరిమాణంలో అవి మంచిగానే సేల్స్ అవుతున్నాయి. సో మనం పర్టికులర్గా మాట్లాడుకుంటే బ్యాడిగి వెరైటీస్ కానీ, లేకపోతే ఇప్పుడు ఈ మధ్య చాలా ప్రాచుర్యం పొందిన ఈ సింగిల్ పట్టి కానీ, లేకపోతే టమాటా రకం దేశీ రకం మిర్చి. సో ఈ దేశీ రకం మిర్చి కానీ, లేకపోతే ఈ సింగిల్ పట్టి కానీ, ఇవి చాలా రేర్ వెరైటీస్ అన్నమాట. సో ఇవి కొన్ని ప్రాంతాల వరకే అవి అనుకూలంగా ఉంటాయి. సో అందుకని ఈ సంవత్సరం అంత ప్రొడక్షన్ ఎక్కువగా లేదు కాబట్టి మరీ అస్సలు చాలా తక్కువ ఉంది ప్రొడక్షను. సో నార్మల్గానే వాటికి ఎక్కువ రెసిస్టెన్స్ ఉండదు. సో ఎక్కువ దిగుబడి కూడా ఏం రాదు. ఇప్పుడు ఈ బ్యాడీ కానీ, లేకపోతే మనకి ఈ టమాటా అండ్ అలాగే సింగిల్ పట్టి రకాలకి సో నార్మల్గా ఒక 10-15 క్వింటాల్ యావరేజ్గా అవుతూ ఉంటుంది ఎకరానికి. సో హయ్యెస్ట్ అని అంటే ఒక 20 క్వింటాల్, అది చాలా గగనం. సో అది హయ్యెస్ట్ అనమాట 20 క్వింటాల్ అనేది. సో తేజాలను అయితే నార్మల్గా ఒక 20 నుంచి 30 క్వింటాల్, 35, హయ్యెస్ట్ ఒక 40 క్వింటాల పైమాట కూడా తీసే రైతులు కూడా ఉంటారు. సో ఆ విధంగా దాంతో కంపేర్ చేస్తే, మన ఈ తేజతో కంపేర్ చేస్తే దిగుబడి సగానికంటే తక్కువ ఉంటుంది అనమాట ఆ రకాలకి. సో అందుకని చెప్పేసి వాటి యొక్క ప్రత్యేకతలు ఉంటాయి అన్నమాట. సో అలాగా వాటికి రేట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో మన తేజతో కంపేర్ చేస్తే ఇప్పుడు మనం 17,000, 18,000 ఉందని అనుకుంటే వాటికి 40,000కి మించే ఉంది. సో ఆ విధంగా చాలా తక్కువ ప్రొడక్షన్. ఇప్పుడు ఎకరానికి మనకి తేజ అనే కష్టంగా ఒక 5 క్వింటాల్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు ఎకరానికి. సో అది కూడా లేని రైతులు చాలామంది ఉన్నారు. సో ఆ విధంగా ఎకరానికి ఒక 2 క్వింటాల్ కూడా చాలా గగనం అయిపోయింది అనమాట ఆ రకాలకి, ఈ టమాటా కానీ సింగిల్ పట్టి రకాలకి. సో వీటి గురించి నేను ఆల్రెడీ మన ఛానల్లో ప్రీవియస్గా, ఇప్పుడు కాదు లాస్ట్ ఇయరే ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాం మనము. సో వరంగల్ మార్కెట్లో అవి చాలా ఎక్కువగా వస్తూ ఉంటాయి వేరే ఇతర మార్కెట్స్తో కంపేర్ చేస్తే. సో ఈసారి అవి 40,000కి మించి 42,000, 45,000, ఇప్పుడు ఈరోజు 48,000 కూడా ఈ టమాటా రకం మిర్చి కొనుగోలు అవుతూ ఉంది. సో ఆ విధంగా కొంచెం ఎక్స్పోజర్ పెరిగిందనమాట. సో అందుకని వాటి యొక్క డిఫికల్టీస్ చాలా ఉంటాయి. అవి కొంచెం తీపి రకాలు అన్నమాట. సో వాటిలో రెసిస్టెన్స్ ఎక్కువ ఉండదు. అండ్ అలాగే పెస్ట్ అటాక్, ఇన్సెక్ట్ అటాక్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో అందుకని చెప్పేసి వాటికి అంత డిమాండ్ అన్నమాట. సో అవి ఈ తేజతో కంపేర్ చేస్తే, ప్రధానంగా ఈ తేజ గురించి మనం మాట్లాడుకుంటే దరిదాపు ఒక 144 దేశాలకు పైమించి ఈ మిర్చి ఎక్స్పోర్ట్స్ అయితే జరుగుతూ ఉంటాయి అన్నమాట మన భారతదేశం నుంచి. సో ఆ విధంగా అందులో ప్రధానంగా చైనా మేజర్ పార్ట్ అన్నమాట. సో దరిదాపు ఒక పావు వంతు అనేది చాలా ఎక్కువ. సో ఒక పావు వంతు వరకు చైనానే మన దగ్గర నుంచి ఈ రెడ్ చిల్లీని ఇంపోర్ట్ చేసుకుంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి బంగ్లాదేశ్ కానీ, ఇండోనేషియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అంటే UAE అండ్ అలాగే US, అంటే అమెరికా లాంటి దేశాలు కూడా, ఖత్తర్ అండ్ అలాగే ఇరాన్, ఇటువంటి దేశాలు కూడా మన దేశపు ఈ రెడ్ చిల్లీని ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటాయి అన్నమాట. సో అది వేరే ఇతర దేశాలతో కంపేర్ చేస్తే మనమే టాప్లో ఉన్నామన్నమాట ఇప్పుడు ఎక్స్పోర్ట్స్లో, ఈ మన మిర్చి ఎక్స్పోర్ట్స్లో. సో ఆ విధంగా దరిదాపు ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ ట్రెండ్స్ కనుక చూసుకుంటే దరిదాపు 6,15,000 టన్నుల మిర్చి ఎక్స్పోర్ట్ అయిందనమాట మన దేశం నుంచి. సో ఆ విధంగా ఇది నెంబర్ 1. దీనికి మించి వేరే ఏ దేశం కూడా మిర్చి ఎక్స్పోర్ట్స్ ప్రొడక్షన్ కూడా చేయలేవు. సో ఆ విధంగా దీన్ని మళ్ళీ రిప్లేస్ చేయాలన్నా కూడా ఎవరికి సాధ్యం కాదనమాట. ఇంత ప్రొడక్షన్ అనేది 6,15,000 టన్నులనంటే ఒక టన్నే 10 క్వింటాల్ అనమాట. సో ఆ విధంగా ఎన్ని క్వింటాల్లో ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా దరిదాపు 8,430 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందనమాట లాస్ట్ ఇయర్ 2021 సంవత్సరంలో. సో ఈ సంవత్సరం చూసుకుంటే చాలా తక్కువ, దరిదాపు మనకి ఒక 20% కూడా పోయినసారి జరిగినంత బిజినెస్లో 20% కూడా ఉండకపోవచ్చు, 20-30%
యావరేజ్గా. సో ఆ విధంగా చాలా వరకు డిక్రీజ్ అయింది. సో నేను ఓవరాల్గా చెప్పొచ్చేది ఏంటంటే మనకి డిమాండ్ ఉంది డెఫినెట్గా. సో ఈసారి మనకి ప్రొడక్షన్ చాలా వరకు తగ్గిపోయింది. సో ఆ విధంగా ఒక స్టెబిలిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. సో మనం ఆశని అధిగమించి అత్యాశకి వెళ్ళి దురాశ అయిందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఈసారి చేతులు గాలిన పరిస్థితి అయితే అయిపోయింది కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ కూడా చాలా వరకు తగ్గి ఉంటారు కాబట్టి సో నెక్స్ట్ ఇయర్ కూడా ఆ ప్రొడక్షన్ ఆ డిమాండ్కి అంటే మ్యాచ్ అవ్వాలి పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి కరోనా ఎట్లానైతే ఇప్పుడు కరోనా వచ్చి ఒక 3 years కావస్తుంది. సో అదేవిధంగా ఈ బ్లాక్ థ్రిప్స్ నల్లి కూడా వెంబటే వెళ్ళే అవకాశం అయితే లేదు. సో దరిదాపు మనకు ఒక 3 to 4-5 years దాకా కూడా డెఫినెట్గా ఉండే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే దానికి ఇంకా సరైన మందు ఇంకా రాలేదు. ఎన్ని రకాల మందులు యూజ్ చేసినా కూడా దాన్ని మనం నిరోధించలేకపోయినాము. సో ఆ విధంగా ఒక పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేంత వరకు కూడా మనం దాంతో పోరాడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి సో ఎంతవరకు అది ఉన్నప్పటికీ కూడా మనం వ్యవసాయం చేయటం ఈ మిర్చి సాగు చేయటం వదలం కాబట్టి అయినప్పటికీ కూడా కొంత సగానికైతే ఈ సంవత్సరం ఉన్నదానికి డెఫినెట్గా ప్రొడక్షన్ అయితే పడిపోతుంది. సో ఆ విధంగా డెఫినెట్గా ఒక బ్యాలెన్స్ రావడం కూడా ఒక శుభ సూచకమే మనం చెప్పుకోవచ్చు. సో ఈ సంవత్సరం ఒక లాస్ అయినప్పటికీ కూడా మళ్ళీ మనం పుంజుకునే అవకాశం ఉంది. సో అంతా పక్కన పెట్టేస్తే మెయిన్గా మనకి ఈ చైనా మేజర్ ఇంపోర్టర్ అన్నమాట మన దగ్గర నుంచి. సో మనం ఒక 3-4 years బ్యాక్ వెళ్తే 2018 సంవత్సరంలో దరిదాపు ఒక 10,000 టన్నుల లోపు మన నుంచి ఇంపోర్ట్స్ తీసుకునేది అనమాట రెడ్ చిల్లీ చైనా. సో ఆ విధంగా మెయిన్ అంటే మనకి పావంతు భాగం అంతా కూడా 144 దేశాలలో ఇదే టాప్ ఇంపోర్టర్ అన్నమాట చైనా మన దేశం నుండి. సో ఆ విధంగా 2019 సంవత్సరానికి వచ్చేవరకు 17,000 టన్నుల వరకు పెరిగింది. ఆ తర్వాత అది ఎంతనంటే హ్యూమంగస్ అనమాట. సో అక్కడ వాళ్ళ దగ్గర కూడా ప్రొడక్షన్ జరుగుతూ ఉంటుంది రెడ్ చిల్లీ. సో దాంతో కంపేర్ చేస్తే మన రెడ్ చిల్లీ అనేది కొంచెం ఘాటు ఎక్కువ ఉండటం ద్వారా వాళ్ళకి అది నచ్చిందనమాట. సో ఆ విధంగా ఎక్స్పోర్ట్స్ అనేది మన నుంచి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఆ విధంగా మనకి రేట్స్ ఇంక్రీజ్ అవ్వటం 2020 సంవత్సరంలో. సో అక్కడి నుంచి మనకి 2020 సంవత్సరంలో 140,000 టన్నుల సరుకు దిగుమతి చేసుకుంది చైనా. సో అది ఎంత డిఫరెన్స్ అనేది మీరు ఒకసారి చూడండి. సో ఆ విధంగా 2018 నుంచి 2020 సంవత్సరం వరకు కేవలం 2 సంవత్సరాలలో సో చాలా డిఫరెన్స్ వచ్చిందనమాట వాళ్ళు తీసుకునే ఆ సరుకులు. సో అంత వేరియేషన్ అనమాట. ఇంకా 2021 సంవత్సరం డేటా మనకి ఇంకా రాలేదు. ఈ పాండమిక్ వచ్చినప్పటికీ కూడా అంతవరకు వాళ్ళు ఇంపోర్ట్స్ చేసుకున్నారు ఈ లాక్డౌన్స్ అవన్నీ అధిగమించి కూడా. సో ఈసారి కూడా అదేవిధంగా ఉండేది, కాకపోతే మనకి ప్రొడక్షన్ లేదు. సో అది డిమాండ్ అయితే ఉంది డెఫినెట్గా. సో ఆ డిమాండ్ని ఒక వరకు స్టేబుల్ చేశారని చెప్పుకోవచ్చు. పైన దళారీ వ్యవస్థ నడుస్తుంది కాబట్టి. సో ఆ విధంగా పుష్ప సినిమాలో చూసినాం కదా. సో ఆ విధంగా నడుస్తూ ఉంటాయి బిజినెస్ అన్నప్పుడు చాలా లొసుగులు ఉంటాయి అన్నమాట. సో అవన్నీ అర్థం చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది మనకి. సో ఆ విధంగా ఒక అంచనా ప్రకారంగా మీరు అనుకోండి. ఒకవేళ మీరు ఏసీలో పెట్టదలుచుకుంటే నేనైతే ఏం ఎంకరేజ్ చేయను, కానీ సో మీరు వెళ్ళొచ్చు ఆ దారిన. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ ఒకవేళ మనకి పెట్టుబడులకు కూడా డెఫినెట్గా వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రొడక్షన్ కూడా ఎక్కువగా లేదు కాబట్టి. సో గైస్ ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు మార్కెట్స్ అయితే స్టడీగా కొనసాగుతానని చెప్పుకోవచ్చు. సో ఒకటి మేజర్ రీజన్ మనం ఇంతకుముందు ఒక వీడియోలో మాట్లాడుకున్నాము ఈ రష్యా అండ్ యుక్రెయిన్ వార్ గురించి. సో ఒకటేంటంటే ఈ మిర్చి ఎక్స్పోర్ట్స్, రెడ్ చిల్లీ ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు. సో ప్రధానంగా మనకి కార్న్ అండ్ అలాగే వీట్ తోటి అండ్ సన్ఫ్లవర్ ఆయిల్ తోటి ప్రధానంగా మెయిన్ ఇష్యూస్ అయితే ఉన్నాయి మనకి. సో అవి మనకి ఇప్పుడు మేజర్ ప్రాబ్లం కాదు కాబట్టి మనం రెడ్ చిల్లీ గురించి మాట్లాడుకుంటే, సో చైనా గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో చైనా మేజర్ ఇంపోర్టర్ అన్నమాట. సో మనకి సో వాళ్ళతోటి ఏదైనా మన తగాదాలు వచ్చినప్పుడు కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడైనా ఇటువంటి ఇష్యూస్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ సో ఆ విధంగా మనకి కొంచెం ప్రాబ్లం అయ్యే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. అప్పుడు ఈ ఫ్లక్చుయేషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ ప్రాబ్లం రానంత వరకు మనం ఈ మిర్చి రేట్స్ అనేటివి స్టేబుల్గానే ఉండే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట. సో ప్రధానంగా మనం అప్పుడు అనుకున్నది ఏంటంటే, సో మనం అనుకున్నదే కాదు అందరూ కూడా ఊహించింది ఏంటంటే World War III వచ్చే అవకాశం ఉందా అన్నట్లుగా అప్పుడు ఆ సిచ్యువేషన్ అయితే ఉండేదన్నమాట. సో ఇప్పుడంతా అంటే హై లెవెల్లోనైతే ఏం లేదు. సో కొంచెం సద్దు మణిగిందని చెప్పుకోవచ్చు. సో ఆ విధంగా ఆ ప్రాబ్లం మనకి ఇప్పుడు లేదు కాబట్టి సో ఆ విధంగా మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు, ప్రత్యేకించి మన రెడ్ చిల్లీ గురించి. సో ప్రధానంగా మనం ఈ
అగ్రి ఎక్స్పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే, అగ్రి ఎక్స్పోర్ట్స్ మన ఇండియా నుంచి గురించి మాట్లాడుకుంటే ఈ వ్యవసాయ రంగానికి సంబంధించి ఎటువంటి ప్రాబ్లం లేదు బయట జరుగుతున్న ఆ అల్లర్లకు సంబంధించి. సో వాటి గురించి ఇప్పుడు మనం పక్కన పెట్టేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మిర్చి సీడ్స్ దందా ఆల్రెడీ మొదలైపోయింది కాబట్టి సో ముందస్తు ప్రణాళికలతోటి ఆల్రెడీ చాలామంది పర్చేసెస్ చేసుకుంటూ ఉన్నారు. సో ఒకటండి, మీరు కొంచెం తొందరపడకండి. సో గవర్నమెంట్ ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది, మనకి మే నెలలో వస్తుంది. సో ఆ తర్వాత మనం తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. సో అప్పటి వరకు ఎవరు కూడా ఒకవేళ మీరు ప్రీ బుకింగ్స్ చేసుకుంటే పర్లేదు, కానీ డైరెక్ట్గా మీరు సీడ్స్ అప్పుడే తీసుకుంటే కనుక మనం స్టోర్ చేసుకోవడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఒకవేళ మరీ కూల్ కానీ లేకపోతే మరీ అంటే హెవీ టెంపరేచర్స్ ఉన్నా కూడా ఆ సీడ్స్కి ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి సో అవి మళ్ళీ జర్మినేషన్ అవ్వడానికి కానీ లేకపోతే మళ్ళీ మనం ఆ విత్తనాలు అంత పర్ఫెక్ట్గా ఉండకపోవచ్చు అన్నమాట. సో తర్వాత మళ్ళీ ఇబ్బందులు పాలవలసిన అవసరం అయితే ఉంటుంది. సో అందుకని కొంచెం ముందస్తుగా ఆలోచించడం మంచిదే, అయినప్పటికీ కూడా ఆలస్యం అమృతం విషయం. సో రెండు వైపులా ఉంది కాబట్టి కొంచెం వేచి చూద్దాము. అండ్ ఫ్రెండ్స్, ఇంకో ముఖ్యమైన విషయం కూడా మీకు వివరించాల్సిన బాధ్యత నా మీద ఉందని భావిస్తున్నాను. సో ఒకటేంటంటే ఐ అడ్మిట్ మై ఫెయిల్యూర్. సో డెఫినెట్గా ఇన్ ఆల్ ద వేస్ ఐఎమ్ అ ఫెయిల్యూర్. సో డెఫినెట్గా ఇది మాత్రం నేను ఒప్పుకుంటాను. అండ్ ఇట్స్ నాట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మీ. సో అండ్ ఐ నెవర్ లాస్ ద హోప్ అండ్ ఐ నెవర్ గేవ్ అప్. సో అది మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను. ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను కింద పడిన ప్రతిసారి అంతే బలంతో మళ్ళీ పుంజుకునే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ ఐ నెవర్ గివ్ అప్. సో అది మాత్రం నేను డెఫినెట్గా చెప్తాను. ఒకటేంటంటే టాలెంట్ వితౌట్ హార్డ్ వర్క్ ఈజ్ నథింగ్. అది మాత్రం నేను గట్టిగా నమ్ముతాను. సో ఒకటేంటంటే మనకి టాలెంట్ ఉంది, అదేవిధంగా హార్డ్ వర్క్ చేసే ఆ సత్తా కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఈ పోస్ట్పోన్మెంట్ టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఈ వాయిదాలు వేసే ఆ గుణం ఏదైతే ఉందో, అలవాటు ఏదైతే ఉందో అది మానుకుంటే అన్ని విధాలా శ్రేయస్కరమే. సో దాని గురించే నేను ప్రయత్నిస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ మోటివేషన్, ఆ డీవియేషన్ అనేది చాలా ఎక్కువ సార్లు నాకు అన్ని విధాలుగా ప్రతికూల పరిస్థితులని తెచ్చిందనమాట. సో డెఫినెట్గా ఇంతకుముందు నాకు ఒక లక్ష్యం ఉండేది. డెఫినెట్గా మనకి ఒక బలమైన లక్ష్యం అయితే ఉండాలి, డెఫినెట్గా ఒక టార్గెట్ ఉండాలి, ఒక సర్టెన్ ఒక మార్జిన్ అయితే ఉండాలి ఏదో ఒకటి. సో అలా అయితేనే మనం అంటే పర్ఫెక్ట్గా ఉండగలం. సో ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ కాకున్నా కూడా ఒక పర్ఫెక్ట్ లైఫ్ కాకున్నా కూడా ఒక హ్యాపీయెస్ట్ లైఫ్ ఉంటే సరిపోద్ది మనకి. సో ఆ విధంగా ఒక దిశానిర్దేశం ఉంటే మనం అనుకున్నట్లుగా చేయొచ్చు. సో ఆ దిశానిర్దేశం ఉన్నప్పటికి కూడా ఆ మోటివేషన్ అనేది ఉండాలన్నమాట. సో నేనేదేదో చాలా లైట్గా తీసుకున్నా, అది మాత్రం నేను డెఫినెట్గా ఒప్పుకుంటాను. సో లైట్గా తీసుకున్నా, కానీ అదే నేను చేసిన చాలా పెద్ద తప్పు. సో అందుకని నాకు నిన్ననే 21 మార్చ్ నాకు 3rd పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. సో అది 8,000 చేంజ్ ఏమో వచ్చింది. సో ఇంకా నేను అది తీసుకోలేదు. సో అప్పుడు నాకు అనిపించింది, సో ఇంత రఫ్గా ఉన్నప్పటికి కూడా నాకు రివార్డ్స్ వస్తున్నప్పుడు నేను అంటే పక్కా ప్రణాళికతోటి ముందుకెళ్తే అప్పుడు ఏ విధమైన రిజల్ట్స్ ఉంటాయి, ఏ విధమైన అవార్డ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకటి ఆలోచించుకున్నాను నాకు నేనే. సో డెఫినెట్గా ఆ విధంగా నా మోటివేషన్ ఇదే. సో పైసేమే పరమాత్మ అంటాం కదా. సో ఆ విధంగా అదే నా మోటివేషన్గా నేను ఇప్పుడు ఫిక్స్ చేసుకున్నాను. సో ఒక సర్టెన్ టార్గెట్ అనేది నేను ఫిక్స్ చేసుకున్నాను, ఒక లక్ష్యాన్ని నేను ఫిక్స్ చేసుకున్నాను. సో ఆ విధంగా మైల్ స్టోన్స్ని అధిగమిస్తూ డెఫినెట్గా దాన్ని నేను దిశానిర్దేశాన్ని నేను నిర్దించుకున్నాను అన్నమాట. సో ఆ విధంగా డెఫినెట్గా వి విల్ కంటిన్యూ ఫర్దర్. సో చాలా చెప్పాను, కానీ ఇప్పటికే చాలా ఎక్కువైపోయింది ఈ సొల్లంతా, మీకు ఎందుకని అనుకోవచ్చు. కాకపోతే చివరిన ఒక పాట పాడతాను, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమేమిటో తీరమెక్కడో తెలియదు పాపం. సో ఆ విధంగా అయిపోతుంది అన్నమాట పరిస్థితి. సో అంత దాకా వెళ్ళొద్దనే అనుకుంటున్నాను.
గమ్యం లేని దిశానిర్దేశం లేని ఒక పడవ గాలి వానలో తుఫాన్లో చిక్కుకుంటే ఏ విధంగానైతే అతలాకుతలం అయిపోతుందో అటువంటి ఫేస్ నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. సో దాని నుంచి అది అంటే బయటకు వచ్చి ఇంకా ఒక పర్ఫెక్ట్ రూట్ మ్యాప్ని అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక మీద మీరు చూస్తారు అది. సో అదనమాట సంగతి. ఉంటారని రామ్ దిస్ ఇస్ సూర్యభాస్కర్ సైనింగ్ అప్ ఫర్ నౌ. బై.